కొంచెం కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి. సరే. ఏం చెప్పాలో తెలియట్లేదు. అమ్మ ఆఖరి క్షణాల్లో కోరిన కోరిక, నేను పెళ్లి చేసుకోమని. అప్పటి వరకు అమ్మని ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాను. కేవలం తన కోసం నేను పెళ్లి చేసుకున్నాను. నీ గురించి నాకేం తెలీదు, కానీ అమ్మకు నువ్వెలా? మా అమ్మ నాన్న డబ్బు కోసం ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అనడం కంటే నరకంలోకి నెట్టేశారు. పెళ్ళైన మొదటి రోజు నుంచే నరకం చూపించేవాడు. రోజు చాకు దగ్గరికి బ్రతికేదాన్ని. అసలు ఎందుకు కొట్టేవాడో కూడా తెలీదు. తాగుచ్చి మీద పడిపోయేవాడు. వద్దని బతిమలాడుకున్నా సరే బలవంతంగా లోపలికి లాక్కెళ్ళిపోయేవాడు. దానితో పిల్లలు పుట్టట్లేదని అదొక నరకం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ డాన్స్ చేస్తుంటే కాళ్ళ మీద పెట్టుకుంటేవాడు. ఒకరోజు డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చి నాతో బలవంతంగా సైన్ చేయించుకుని వేరే పెళ్లి చేసేసుకున్నాడు. పేరెంట్స్ ఏమో అలా, కట్టుకున్నవాడేమో ఇలా. ఇంక నాకెవరున్నారు అని చచ్చిపోతామని వెళ్తే మీ అమ్మగారే వచ్చి నన్ను కాపాడారు. ఫస్ట్ టైం నా లైఫ్లో అంత ప్రేమ చూసింది మీ అమ్మగారి దగ్గరే. అసలు దేవుడున్నాడో లేదో కూడా నాకు తెలియదు,
కానీ నా జీవితంలో దేవత మాత్రం మీ అమ్మగారే. అంత ప్రేమ చూసింది మీ అమ్మగారి దగ్గర. కానీ ఇప్పుడు ఆవిడ చనిపోయారు. ఏమైంది? మా అమ్మని నేను చాలా చిన్న చూపు చూశాను, కానీ తను నా కోసం బతికింది. మీ అమ్మగారు మీ గురించి ఎప్పుడు గొప్పగానే చెప్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు నా కొడుక్కి నా ప్రేమ అర్థమవుతుంది, నా దగ్గరికి వస్తాడు అనేవారు. కానీ తెలుసుకునే టైంకి ఆవిడే లేకుండా పోయింది. మీ అమ్మగారంత ప్రేమించకపోయినా మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. చూడగానే లవ్. ఇది ప్రేమనా, మాయనా, ఏదైనా ఈ అమ్మాయి నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఎస్ ఐమ్ ఇన్ లవ్.